Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. Come on! హలో ఇన్స్పెక్టర్ సార్, ఒక పెద్ద సమస్య రాబోతోంది. వాల్కనో లోపల బాంబా. నేను చెప్పేది నిజమే సార్. మీరు ఇక్కడికి వచ్చి దీని సంగతి ఏంటో చూడండి. మన ఊరు మొత్తానికి ఇది ప్రమాదం సార్. ఓ కానిస్టేబుల్, బండి తీయవయ్యా. అదేంటంటే సార్, మీరు చాలా స్ట్రిక్ట్ అని మాకే కాదు మీ ప్యాంటు కూడా తెలిసిపోయింది. త్వరగా దాన్ని పైకెత్తేయండి. అంతే. ఇన్స్పెక్టర్ చెప్పింది విన్నారు కదా, ఈ విదాస్ ఊరికి ఏదో పెద్ద ప్రమాదం రాబోతోందట. విదాస్ టీవీ ఛానల్ కి గొప్ప న్యూస్ దొరికింది. రండి వెళ్దాం. మన ఊరు మొత్తాన్ని నాశనం చేయడమే వాళ్ళ ప్లాన్ అయి ఉంటుందనుకుంటున్నాను. చూడు శివ, వాళ్ళు చాలా చెడ్డవాళ్ళుగా ఉన్నారు. నువ్వు జాగ్రత్తగా ఉండు. శివ ఎక్కడున్నాడు? అదిగో వెళ్తున్నాడు. త్వరగా వెళ్ళి కాపాడండి, వాడు ప్రమాదంలో ఉన్నాడు. మాకు దక్కిన సమాచారం ప్రకారం కొంతమంది దేశద్రోహులు అగ్నిపర్వతంలో బాంబు వేసి లావాని బయటికి రప్పించాలనుకుంటున్నారు. అలా వచ్చిందంటే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి. అలా చూడని, ఒక చిన్న పిల్లవాడు వాళ్ళని అడ్డుకోవాలనుకుంటున్నాడు. ఆ అబ్బాయి పేరు శివ. మీరంతా ఏం చేస్తున్నారు? ఎవరో కుర్రాడు మీ వెనకాలే వస్తున్నాడు. మన ప్లాన్ గురించి టీవీ ఛానల్స్ అన్నిటికీ చెప్పేశాడు. బాస్, రిపోర్టర్ షూట్ చేస్తున్నారు. మిషన్ ని ఆపేద్దాం. మిషన్ ని ఆపడానికి వీల్లేదు. నా పని చెడగొట్టాలని చూస్తున్నాడు కదా, వాడిక ప్రాణాలతో ఉండకూడదు. వాడిని లేపేయండి. ఓకే బాస్. ఇది మన శివ కదా? ఈ అబ్బాయి చేసే సాహసాన్ని నన్ను ఎలా వర్ణించమంటారు? ఈ ఊరు ప్రజలందరినీ కాపాడడానికి ఈ అబ్బాయి ప్రయత్నిస్తున్నాడు. అతను సాధించగలడా? శివ ఇప్పుడు ఏం చేస్తాడు? అతను ముందుకు సాగడానికి దారే లేదు. ఇప్పుడు శివ వెనక్కి మళ్ళుతున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు నాన్న? మర్యాదగా మాతో పాటు వచ్చేసేయ్. రాకపోతే అరెరెరెరే, ఆ అబ్బాయి మళ్ళీ దారుణమైన దారిలో మళ్ళీ ప్రవేశించాడు. అతను ఏం చేయబోతున్నాడు? దారి లేని మార్గంలో అతను ఎక్కడికి వెళ్తాడు? ఆపు ఆపు. వద్దు, అది చాలా ప్రమాదకరమైనది శివ. తెలివి తక్కువ దద్దమ్మ ఆవేశంలో అపాయం తెలుసుకోలేకపోతున్నాడు. ఆ దారిలో ఎవ్వరూ వెళ్ళలేరు.
ఏ శివ వద్దు అరే సార్, మీ ప్యాంటు. నేను ఇది నమ్మలేకపోతున్నాను. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంతవరకు ఇలాంటి దారిలో ఎవరు ఇలాంటి సాహసం చెయ్యలేదు. మీరు బాంబుని తర్వాత అసెంబుల్ చేయొచ్చు, ముందు ఆ శవాన్ని అంతం చేయండి. ఆ? ఆ. శివా అరే నువ్వు ఒక సూపర్ హీరోరా. త్వరగా బాంబుల్ని లోపల పడేయండి. ఎలాగో ఇక్కడ దాకా చేరుకోగలిగావు పిల్లోడా, కానీ ఇక్కడ నుంచి నువ్వు ప్రాణాలతో తిరిగి వెళ్ళలేవు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్, తర్వాత బాధపడతారు. పిల్లాన్ని పిల్లాడా అనకుండా ఇంకేమనమంటావు పిల్లాడా? ఏయ్! రా, రా. ఏయ్, ఏయ్. ఏయ్. శివ, నా పేరు శివ. నీకు ఎంత ధైర్యం ఉంటే నాకే ఎదురు తిరుగుతావు? నువ్వు చిన్న పిల్లాడివి. బాస్ వాడిని పిల్లాడు అనకండి, అలా అంటే వాడు భయంకరంగా కొడుతున్నాడు. అయితే నేను వాణ్ణి పిల్లాడా అనే అంటాను. పిల్లాడా, 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 పిల్లాడా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్, తర్వాత బాధపడతారు. ఏయ్. బాధపడతారని చెప్పినప్పుడు వినాలి. ఓకే, అయితే ఏమనాలి? శివ, నా పేరు శివ. నా గురించి తెలుసుకోకుండా నాతోనే పెట్టుకుంటావా? ఇప్పుడు వెళ్ళు, వాల్కెనో మంటల్ని ఆర్పో. అది 15 నిమిషాల్లో. పోలీస్ అంకల్, మీరు విన్ని చూసుకోండి, నేను బాంబ్ సంగతి చూసుకుంటాను. ఎస్ సార్. అయ్యి శివాని నేను ఎందుకని సార్ అంటున్నాను?
ఫ్రెండ్స్, శివ తన ప్రాణాలను పణంగా పెట్టి ఈ ఊరు ప్రజల్ని కాపాడాడు. నువ్వు నీ ధైర్య సాహసాలతో ఈ విదాస్ నగరం మొత్తాన్ని కాపాడావు. ఐ సల్యూట్ యు. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.